నీ బంధువుల్లోనే అవ్వచ్చు, రక్త సంబంధికులే అవ్వచ్చు, పేగుని తెంచుకుని పుట్టిన అన్నయ్యలే, అక్కలో, తమ్ముళ్ళే ఉండొచ్చు. నీకు ఎన్ని పగలున్నా, ఎన్ని ప్రతీకారాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా అన్నిటిని కూడా క్షమించి ముందుకెళ్ళిపో. రేపు రోజున ఏదన్నా వస్తే నిలబడేది ఎవరో తెలుసా? ఆళ్ళే. ఎప్పుడు కూడా నమ్మ సొంత అన్నల్ని చెల్లిని తిట్టొద్దు, కొట్టొద్దు అని అనట్లేదు. తప్పు చేస్తే కొట్టండి, తప్పు చేస్తే తిట్టండి. ఇష్టం లేని పనులు, దేవుణ్ణి, కుటుంబ పరువుని తీసేటువంటి పనులు ఏదైనా జరిగిస్తే ఖండించండి. కానీ ప్రేమలు మాత్రం చల్లార్చుకోకండి. ఇద్దరి మధ్యన ఉన్న వైరాలను మాత్రం పెంచుకోకండి. రేపు రోజు మన కన్న తల్లిదండ్రులైనా సరే మనకంటే ముందుగా దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ తోడబుట్టినటువంటి పిల్లలు మాత్రం, అన్నలు కానీ చెల్లెలు కానీ మనతోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కాదని, ఎప్పుడు వదిలిపెట్టుకోకండి. ఎప్పుడు ఎన్నన్నా ఉంటాయి, ఎన్నన్నా ఉంటాయి. ఏంటి వాగ్దాన పుత్రులు వీళ్ళ మధ్యన ఉన్న ఏకంగా కడుపులోనే కొట్టుకున్నారంటే, వీళ్ళు గర్భంలోనే.